వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి డుమ్మా కొట్టారు. మంత్రి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గద్దర్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండడం రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి డుమ్మా కొట్టారు. మంత్రి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గద్దర్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండడం రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ లో ఈ రోజు నోవట్ హోటల్ హైటెక్స్ లో ఉన్నటువంటి హోటల్లో ఘనంగా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కు, మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కానీ సినిమాకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడంతో కొంత రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చంశం మారింది. కోమటిరెడ్డి ఎందుకు రాలేదు, ఎందుకు ఇన్వైట్ చేయలేదు అన్న దానిపై కూడా కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. గత మొదటిసారి అవార్డు ఫంక్షన్ కి వచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. కొంత అతన్ని స్టేజ్ మీదకి పిలవకపోవడం కారణంగానే కొంత కోమటిరెడ్డిని కొంత అవమానం చేశారని ఆ విమర్శలు కూడా పెద్ద ఎత్తున గతంలో రావడం జరిగింది. కానీ ఈసారికి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు గైర్హాజరై కావడం జరిగింది? ఇంత పెద్ద అవార్డ్స్ ఫంక్షన్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు 2025 సంబంధించినటువంటి అవార్డు ఫంక్షన్ లో సినిమా ఆటోగ్రాఫీకి సంబంధించినటువంటి అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి, ఒక సాక్షాత్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రి ఎందుకు హాజరు కాలేదంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. తీవ్ర చర్చాంశంగా మారింది కోమటిరెడ్డి గైర్హాజరు సంబంధించిన దానిపై కూడా. మరి దీనికి సంబంధించిన విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సి చెప్తూ ప్రస్తుతం అయితే అవార్డు ఫంక్షన్ అట్టహాసంగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, అటు సినీ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ యొక్క అవార్డు ఫంక్షన్ కి హాజరు కావడం. ఈ అవార్డు ఫంక్షన్ లో రష్మికతో పాటు అదేవిధంగా ఖుష్బు, కమల్ హాసన్, అదేవిధంగా రామ్ చరణ్, చిరంజీవి, నాగార్జున, నాగ చైతన్య అందరూ కూడా ఈ యొక్క అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యారు. కానీ మంత్రి కోమటిరెడ్డి హాజరు కాకపోవడంతో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. అయితే సునీల్, కోమటిరెడ్డి ఎందుకు హాజరు కాలేదు, ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది సునీల్? మంత్రి గైర్ హాజరు సంబంధించిన దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకు కోమటిరెడ్డి ఒక మంత్రిగా, సాక్షాత్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఈ యొక్క జ్యూరీ ఫంక్షన్ సరైనటువంటి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు హాజరు కాలేదంటే అనే దానిపై కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. దీనిపై మరి మంత్రి ఇప్పటివరకైతే రెస్పాండ్ ఇవ్వలేదు. మరి రేపు ఏమైనా దీనిపై సంబంధించిన దానిపై రెస్పాండ్ ఇస్తారా లేదా అని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఫిలిం అవార్డు ఫంక్షన్ సంబంధించిన దాంట్లో అందరూ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు ఆ శాఖలో వ్యవహరిస్తున్నటువంటి మంత్రి హాజరు కాలేకపోవడంతో రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.